క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దేవుడు మనకు ఒక అందమైన జీవితాన్ని దయచేసి ఉన్నారు. ఈ అందమైన జీవితంలో మనం చేసే క్రియ, చర్య ఇతర వ్యక్తుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన మాట తీరు, మన సంభాషణ ఇతరుల వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన మాటలు ఇతరులను ప్రోత్సహిస్తే, మరికొన్నిసార్లు మన మాట తీరు ఇతరులలో నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి, సందేహాలను రేకెత్తిస్తూ ఉంటాయి. ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువారు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని, ఒక మంచి మాటను మన ముందు ఉంచుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో, నా మాటలను పాటించువారు నిత్య జీవాన్ని అనుభవిస్తారు, ఎన్నటికీ మరణించరు అనే విశ్వాస సత్యాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఈ మాటకు అర్థం ఏమనగా, ఆయన భౌతిక మరణాన్ని ప్రస్తావిస్తూ ఆంతరంగిక మరణం, ఆత్మ సంబంధిత మరణం గురించి కూడా ప్రస్తావించడాన్ని మనం గమనించవచ్చు. కానీ ఈ విషయాన్ని గ్రహించని యూదులు ఆయనను తప్పుపడుతూ, పుట్టినవాడు మరణించక తప్పడు, సాక్షాత్తు తమ పితామహుడైన అబ్రహామే మరణించి ఉన్నాడు, కానీ నీవు అబ్రహాము కన్నా గొప్పవాడవా అనే ప్రశ్నను వారు యేసుప్రభువు మీద సంధించడాన్ని మనం చూడవచ్చు. యేసుప్రభువు వారికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు, నేను అబ్రహాము కంటే ముందే ఉన్నాను, నేను ఆయన జన్మింపక పూర్వమే ఉన్నాను అని సమాధానమిస్తూ, తానే ఆది అని, తానే అంత్యమని, తాను లేక ఈ సృష్టి సృష్టింపబడలేదని, అబ్రహాముతో ఒడంబడిక చేసుకున్న సమయంలో కూడా నేనున్నానని ఆయన బలంగా, దృఢంగా తన యొక్క స్వరాన్ని వారికి వినిపించి ఉన్నారు. జీవన్ మరణములకు కర్త అయిన తండ్రి దేవుని యొక్క ప్రియ కుమారుడైన తన మాటను విశ్వసించువారు ఎన్నటికీ మరణించరని కూడా ఆయన మరోసారి దృఢముగా చెబుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చెప్పినట్లుగా, నా మాటను ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని యేసుప్రభు తెలియజేసిన విధంగా, మన జీవితంలో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా బాధపడక, కుమిలిపోక అతని మీద ఆధారపడుదాం. కావున ప్రియ సహోదరులారా, యూదుల వలె కాక అతని మాటకు బలము ఉందని, ఆయన మాటకు శక్తి ఉందని గ్రహించి ఆయన మాటను మన జీవితంలో నెరవేర్చ ఆయన సహాయం కోరుతూ ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం. ఆమెన్.